హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు పూర్తయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మెగా డిఎస్సి పరీక్షలకు సంబంధించిన చాలా రకాల కీస్ ఇప్పటికే విడుదలయ్యాయి. మరి నిన్నటి నుంచి మిగిలిన పరీక్షలకు సంబంధించిన కన్సాలిడేటెడ్ కీస్ అలాగే మరి రెస్పాన్స్ షీట్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి జూలై 2వ తేదీ వరకు జరిగినటువంటి అన్ని పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అలాగే రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా విడుదలయ్యాయి. కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు రాశారో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అండ్ దెన్ రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదలయ్యాయి. కాబట్టి మరి అందరూ అభ్యర్థులు మీకు వచ్చినటువంటి మార్క్స్ ను మరి రెస్పాన్స్ షీట్ చూసుకోవడం ద్వారా మరి మీకు ఎన్ని వచ్చాయి అనే విషయాన్ని మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సి పరీక్షలు రాశారో అటువంటి వారు మరి మొదటగా ఇనీషియల్ కీ లేదా కన్సాలిడేటెడ్ కీ చూడాలి అనుకుంటే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కన్సాలిడేటెడ్ కీ అని క్లిక్ చేస్తే మనకు టోటల్ గా అన్ని రకాల కన్సాలిడేటెడ్ కీస్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇందులో మొత్తం మనం చూస్తూ ఉన్నాం 89 సెషన్స్ లో మరి పరీక్షలు అనేవి జరిగాయి. 89 రకాల పరీక్షలు. వీటికి సంబంధించిన ఇనీషియల్ కీ మీరు చూడాలనుకుంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఏ కీ అయితే మీరు చూడాలనుకుంటున్నారో వాటికి సంబంధించి ఆ పరీక్షకు సంబంధించి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఇనీషియల్ కీ అనేది ఓపెన్ అవుతుంది. మరి మొత్తం జూలై 2వ తేదీ వరకు జరిగినటువంటి అన్ని పరీక్షలకు సంబంధించిన ఇనీషియల్ కీస్ అనేవి విడుదలయ్యాయి. ఇక అభ్యర్థులు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏపీడిఎస్సి వెబ్సైట్ లో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు మరి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అనేది అడుగుతుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీసెస్ అనేది క్లిక్ చేస్తే అందులో మీకు రెస్పాన్స్ షీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మరి ఆ రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ చేయగానే మీరు ఎన్ని పరీక్షలు రాశారో అన్ని పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కనిపిస్తాయి. అందులో వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ రెస్పాన్స్ షీట్ ను మీరు చూసుకోవచ్చు. అందులో మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్స్ అనేవి మరి మనకొక ప్రాథమిక అంచనాకు రావడానికి మార్క్స్ మీద ఉపయోగపడతాయి. మరలా ఫైనల్ కీ అనేది అంటే అభ్యర్థులు అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేసిన తర్వాత ఆ అబ్జెక్షన్స్ ను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ కీని ప్రభుత్వం విడుదల చేస్తుంది. మరి ఆ ఫైనల్ కీ ఆధారంగా మీకు ఎన్ని అయితే మార్క్స్ వస్తాయో అవే ఫైనల్. ప్రస్తుతం ఇనీషియల్ కీ ఆధారంగా వచ్చినటువంటి మార్క్స్ లో కొన్ని మార్క్స్ పెరగవచ్చు లేదా కొన్ని మార్క్స్ తగ్గవచ్చు, లేదా వివిధ సెషన్స్ లో మీకు సంబంధించినటువంటి పరీక్ష జరిగి ఉంటే నార్మలైజేషన్ కూడా జరగవచ్చు. కాబట్టి ఇవన్నీ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మెగా డిఎస్సి పరీక్షలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మరి మెగా డిఎస్సికి సంబంధించి అన్ని పరీక్షల ఇనిషియల్ కీస్ విడుదలయ్యాయి. అన్ని పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ కూడా విడుదలయ్యాయి. ఇక మొత్తం మెగా డిఎస్సి ప్రక్రియను ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఫైనల్ కి కూడా విడుదల చేసి నియామక ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం అనుకున్నట్టుగా జరిగినట్టయితే ఆగస్టులోనే మరి ఎవరైతే ప్రస్తుతం మెగా డిఎస్సి పరీక్షలు రాశారో అటువంటి వారంతా కూడా ప్రభుత్వం ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఎవరైనా విద్యార్థి వరుసగా 3 రోజులు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి అంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలియజేయడం జరిగింది. అలాగే జూలై 10వ తేదీన మెగా పీటీఎం అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరగబోతోంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించాలి అని భావిస్తోంది. మరి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్థులు 3 రోజుల నుంచి మించి పాఠశాలలకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఒకవేళ 5 రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే ఎంఈఓ సిఆర్పిలు ఆ విద్యార్థికి ఇంటికి వెళ్లాలని సూచించారు. విజయవాడలో శనివారం జిల్లా విద్యాధికారులు, అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్తలు, అకాడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉదయం 9:30 గంటల కల్లా హాజరు నమోదు తీసుకొని ఎంఈఓలు, సిఆర్పీలు, డిఈఓలు, ఏపీసీలు పాఠశాలను పరిశీలించాలి. ఉపాధ్యాయులు సెలవు పెడితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. సెలవు పెట్టకుండా గైహాజరయ్యే వారి జాబితా రూపొందించాలి. 10వ తరగతిలో తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్ట్ టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకానికి 75% హాజరు ఉండాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ బడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎవరైనా ఉపాధ్యాయులు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే ఐచ్ఛిక సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయి. ఇవి పాఠశాల మొత్తానికి సెలవు ఇచ్చేందుకు కాదు అని విజయరామరాజు పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు ఎవరైనా విద్యార్థులు 3 రోజుల వరకు రాకపోతే వారి తల్లిదండ్రులు ఫోన్ కాల్, 5 రోజుల వరకు రాకపోతే వారి ఇంటికే ఎంఈఓ, సిఆర్పీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులంతా విద్యా పురోగతికి శ్రమించాలి అంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులు, అధికారులు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యాన విద్యాశాఖ ప్రాంతీయ, జిల్లా, ఇతర అధికారులతో విజయవాడలోని సమీక్షా సమావేశం నిర్వహించారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 మార్గదర్శకాలను డైరెక్టర్ వివరించారు. పాఠశాల సముదాయ భాగస్వామ్యాన్ని పండగలా జరుపుకోవాలని చెప్పారు. అన్ని పాఠశాలల్లో పిల్లల విద్యా పురోగతి గురించి తల్లిదండ్రులను చర్చల్లో చురుకుగా భాగస్వామ్యం చేయాలని, అలాగే పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంఘం నాయకులను ఆహ్వానించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు, జిల్లా మండల స్థాయిలో పనితీరును, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN కార్యక్రమాలు, అసెస్మెంట్ బుక్లెట్లు వినియోగం, బ్రిడ్జ్ కోర్సులు, రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ సమావేశాల పురోగతిని సమీక్షించి లోతైన విశ్లేషణ చేశారు. ఇక మెగా PTM లో మరి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను విట్నెస్ గా రిజిస్టర్ చేయాలి అనేది కేవలం మరి గిన్నిస్ రికార్డ్ కోసమే అంటూ మరి సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసరావు తెలియజేశారు. ఆ సంతకం గిన్నిస్ రికార్డ్ కోసమే. జూలై 10న నిర్వహించిన మెగా PTM 2.0 రిజిస్ట్రేషన్లు గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేయించేందుకే చేపట్టామని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిన్నిస్ రికార్డుల నమోదు బృందం ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ టీచర్, తల్లి, తండ్రి కాకుండా అదే పాఠశాల పరిధిలో సర్పంచ్, ఎంపీటీసీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, దాత, పూర్వ విద్యార్థి ఎవరైనా రిజిస్ట్రేషన్ కు సాక్ష్యంగా వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం మాత్రమే ఇలా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 7న నిర్వహించిన మెగా PTM లో 1 కోటి మందికి పైగా పాల్గొన్నారని, ఈ నెల 10న నిర్వహించే మెగా PTM 2.0లో 2.28 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొనడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన గ్రాండ్ గా మెగా PTM 2.0ను నిర్వహించబోతోంది. ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలి అంటూ కలెక్టర్ రంజిత్ భాషా, కర్నూలు కలెక్టర్ పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మెగా PTM 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ భాషా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాల ఏర్పాట్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులతో స్వయంగా ఆహ్వాన పత్రికలను తయారు చేయించి కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజాప్రతినిధులను, పూర్వ విద్యార్థులను ఆహ్వానించాలని అన్నారు. సంబంధిత పాఠశాల, కళాశాలల్లో ప్రతిభ సాధించిన వారు ఎవరైనా ఉంటే వారు షైనింగ్ స్టార్ అవార్డులు తీసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని అన్నారు. అలాగే పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థికి సంబంధించిన సమగ్ర పురోగతి కార్డులను అందించాలని అన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాపరమైన పనితీరు, కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా శుభ్ దిన్ భోజనం పేరుతో మధ్యాహ్న భోజనం అందించాలని పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 10వ తేదీన మెగా PTM ను చాలా విజయవంతంగా మరి గ్రాండ్ గా నిర్వహించాలి అని
పేర్కొంది. మరి దీన్ని గిన్నిస్ బుక్ రికార్డులో కూడా మరి ఎక్కించే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.